ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగా కండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మరలా మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. ఏందనంటే ఈ యొక్క వాక్యాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నిద్దాము. ఏందనంటే ధనాపేక్ష అంటే ధనంపై ఉన్నటువంటి ఆశ అంట. ప్రతి ఒక్క కీడునకు హెడ్ ఏందనంటే ధనంపై ఉన్నటువంటి ఆశ అంట. అయితే కొందరు ఆ యొక్క ధనాన్ని ఆశించంట విశ్వాసము నుండి అంటే దేవుని యందు ఉన్నటువంటి నమ్మకము నుండి తొలగిపోయంట వారికి వారి సెల్ఫ్గా బాధల చేత వాళ్ళని వాళ్ళే పొడుచుకున్నారంట. అంటే ఏంటండి, వాళ్ళు సెల్ఫ్గా నశించిపోయారు. దేవుని మీద నమ్మకం కన్నా ఎక్కువ ధనంపై వారు పెట్టినటువంటి నమ్మకమే వారి యొక్క నాశనానికి దారితీసింది. అయితే ఈరోజు మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆశించే మనము క్రీస్తుని ఎక్కువ నమ్ముతున్నామా, అయితే లేకపోతే వేరే వస్తువుల్ని ఆరు మనుషుల్ని నమ్ముతున్నామా అనేది ఒకసారి నిజంగా మనల్ని మనం చెక్ చేసుకుందామండి. ఎవరిని నమ్మినా నిజంగా అది సమస్తమైనటువంటి కీడునకు మూలం అవుతుంది. మొదటగా అంటే వ్యక్తిని నమ్మొద్దని నేను చెప్పట్లేదు, కానీ మొదటి ప్రాధాన్యత మనము దేవుణ్ణి నమ్మాలి. అప్పుడు దేవుడు ఎవరిని నమ్మాలో నమ్మొద్దో కూడా మనకి నేర్పించగలరు. కాబట్టి మొదటగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగే వారిలాగుందాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.